హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో వింగ్స్ ఆఫ్ ఫైర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై వ్యాసరచన పోటీలు నిర్వహించగా 500 మందికి పైగా ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ మొహమ్మద్ యాకూబ్ బాషా మాట్లాడుతూ, యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడమే తమ సంస్థ లక్ష్యమని తెలిపారు. ఈ నెల 17న హన్మకొండ కాలేజీ కళాక్షేత్రంలో 1200 మందికి పైగా విద్యార్థులతో యాంటీ డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఆత్మహత్యల నివారణ అంశాలపై భారీ అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుబేదార్లో మన వింగ్స్ ఆఫ్ ఫైర్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన అనే అంశంపైన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేశాము. దాదాపు పిల్లలు ఒక 500 వరకు అటెండ్ అయ్యారు. చాలా సంతోషంగా ఉన్నాము. గ్రాడ్యుయేషన్ పిల్లలు మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిల్లలు, ఇంటర్ పిల్లలు అందరూ అటెండ్ అయ్యారు. మేము మా సంస్థ తరఫున ఈ కార్యక్రమం కండక్ట్ చేసే ఉద్దేశం ఏమనగా, మాదక ద్రవ్యాలు అనేది సమాజంలో ఇప్పుడు పట్టి పీడిస్తున్న ఒక పెనుభూతంలాగా మారిపోయింది. సో మా వంతు కృషిగా మన ఈ భారతదేశంలో బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము. మా ప్రోగ్రాం వచ్చేసి జూలై 17, 2026 కాలేజీ కళాక్షేత్రంలో దాదాపు 1200 మంది స్టూడెంట్స్ మరియు యంగ్ అడల్ట్స్ పీపుల్స్తో మోటివేషనల్ ప్రోగ్రామ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. యాంటీ డ్రగ్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కంట్రోల్ అండ్ యాంటీ సూసైడ్స్, ఆత్మహత్యల నివారణ, వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, ఆ నిర్మూలన చర్యలు, మంచి సైకాలజిస్టులు, సైకియాట్రిస్టుల ఆధ్వర్యంలో ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మరియు విద్యార్థులు, యువత ఈ ప్రోగ్రాంకు అధిక సంఖ్యలో పాల్గొని ప్రోగ్రాం అందరూ చూసి అందరూ మంచి విషయాలందరి దృష్టిలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి అందరూ హాజరు అవ్వాలని కోరుకుంటున్నాము. ప్రోగ్రాం విజయవంతం చేయగలని ప్రార్థిస్తున్నాం. నమస్కారం, నా పేరు భానుశ్రీ. ఈరోజు జరిగిన మాదక ద్రవ్యాల నిర్మూలన గురించి జరిగిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో నేను పాల్గొనడం జరిగింది. మాతో పాటు 500కు పైగా విద్యార్థులు హాజరు కావడం జరిగింది. పోటీకి సంబంధించిన రిజల్ట్స్ అనేవి 2026 17 జూలై కాలేజీ కళాక్షేత్రంలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అది మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ హాజరయ్యి విన్నర్స్ని తెలుసుకొని అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొని ఈ ప్రోగ్రామ్ను చూసి తరించవలసిందిగా కోరుతున్నాము. జూలై 11న ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డ్రగ్ అవేర్నెస్, మారక ద్రవ్యాల నిర్మూలన కోసం ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ జరగడం అయింది. దీని సందర్భంగా చాలామంది 400-500 మెంబర్స్ దాకా దీనిలో పాల్గొన్నారు. ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనది. కావున దీని గురించి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన రిజల్ట్ కోసం కాలేజీ కళాక్షేత్రంలో 17 జూలై 2026లో కాంపిటీషన్కి రిజల్ట్ కోసం ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. కావున అందరూ అక్కడికి హాజరై దాంట్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను.